ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 118, 8వ వచనము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలాసార్లు మనుషులపై మనం నమ్మకం ఉంచుతాం. కొన్నిసార్లు స్నేహితులు సైతం నిన్ను నిరాశపరుస్తారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. నమ్మికకు సంబంధించిన చక్కటి కీర్తనలను దావీదు ఎన్నో వ్రాసాడు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అంతేకాదు, గొల్యాతుతో యుద్ధం చేసేటప్పుడు దీన్ని రుజువుపరిచాడు. మన సంగతి ఏమిటి? మనం అక్షయుడైన దేవుని నమ్ముచున్నామా, లేక క్షయమైన వాటిని నమ్ముచున్నామా? ప్రార్థన. ఓ దేవా, సమయమందు అసమయమందు నీ యందు నమ్మిక ఉంచుట నాకు నేర్పుము. పేతురు చెప్పినట్టు, ఓ ప్రభువా, మేమెవరి దగ్గరికి వెళ్ళగలం? తండ్రి, నిత్య జీవపు మాటలు గల వాడవు నీవే. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.